కాయంబు చేయు కార్యంబులన్నియు కాయంబు చేయు కార్యంబులెల్లను నోటనాడుచునుండు మాటలెల్ల తన మనస్సున గల్గు తలపులనన్నిటి పది ఇంద్రియంబుల పనులనెల్ల తన మనసున గల్గు తలపులనన్నిటి పది ఇంద్రియంబుల పనులనెల్ల బుద్ధిలో కలిగడి పూనికలెల్లను చిత్తంబునందలి చింతలెల్ల అనుదినంబును చేయు అనుదినంబును చేయు ఆచారములనెల్ల నియమంబుతో చేయు నిష్టలెల్ల అనుదినంబును సలుపు ఆచారములు ఎల్ల నియమంబుతో చేయు నిష్టలెల్ల వైదికంబులో అలౌకిక వర్తనములో వైదికంబులో అలౌకిక వర్తనములో ఏమి చేసిన అవి అన్ని ఈశ్వరునకు తాను చేసేడి సేవగా తలచియున్నా ఏవి చేసిన అవి అన్ని ఈశ్వరునకు తాను చేసేడి సేవగా తలచియున్నా సార్థకంబౌను 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 శ్రీ సాయి సంస్థలన్నీ ఏవి చేసిన అవి అన్ని ఈశ్వరునకు తాను చేసేడి సేవగా తలచియున్నా సార్థకంబౌను శ్రీ సాయి సమస్తలెల్లా. All the activities performed by the body, whatever word is uttered by the tongue, whatever thoughts are contemplated in the mind, whatever all the senses perform by way of action, whatever the intelligence imagines, contemplates and plans, whatever chitta reflects, and all the activities performed with full of discipline, faith and interest, all those activities which are the otherworldly but according to the prescriptions of Veda, in one word, whatever is done by our organizations, if everything is offered to the Lord as an offering, then all these services performed by Sai organizations would have been justified. హరిమయము విశ్వమంతయు
హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయంబు సంశయము పని లేదు హరిమయము కాని ద్రవ్యము హరిమయము కాని ద్రవ్యము హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు ఇలను పరికించినచో హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు ఇలను పరికించినచో పరమాణువు లేదు ఇలను పరికించినచో పరమాణువు లేదు పరమాణువు లేదు ఇలను పరికించినచో. The entire universe is full of Hari, and Hari is full of the universe. Do not entertain any doubt about this. There is not even an atom which exists in the world which is not Hari. If only you examine, you will understand this truth. దివ్యాత్మ స్వరూపులారా, Embodiments of divine Atma. విశ్వమంతయు భగవంతుని మయమే. The entire universe is full of God. భగవంతుని మయమైన ఈ విశ్వమంతయు కర్మమయమే. Universe which is full of God is also full of action. కర్మ అనగా జీవశక్తియే. Action essentially means a power of jiva, consciousness. ఈ జీవశక్తి ఉపాధియే ఈ మానవత్వము. The human being is only housing this particular power of jiva shakti. మానవ శరీరమే కర్మమయము. Physical body of man is full of action. కనుకనే శృతులు కర్మజాన్ అని వర్ణించింది. That is why scriptures have described karmajam. మానవుడు కర్మ నుండియే ఆవిర్భవించినటువంటి వాడు. Man has emerged from action. కనుక మానవుడు చేసే కరచరణ అవయాదులతో సలిపేటువంటి సర్వక్రియలు కూడాను విష్ణుమయమే. Therefore, all the actions performed by various limbs and senses of man are full of Vishnu. కనుక మానవుడు సలిపే సమస్త కర్మలు కూడాను దైవ కర్మలుగానే మనం విశ్వసించాలి. Therefore, we have to believe firmly that all the actions performed by man are essentially divine. క్రియత ఇతి కర్మః. మానవుడు సలిపే సమస్త క్రియలు కర్మస్వరూపములే. All the deeds performed by man is full of action or karma. మానవుడు ఏ కర్మలు చేసినప్పటికీ స్వార్థముతో, ఫలాపేక్షతో, అహంకారముతో సల్పుచున్నాడు. Whatever action is performed by man is motivated by selfishness, expectation of the fruits thereof, and ego. ఫలాపేక్షతో సలిపినటువంటి ఈ కర్మల యొక్క ఫలమును అనుభవించే నిమిత్తమై తిరిగి జన్మలెత్తుతున్నాడు. Man takes one more birth in order to reap the fruits of action as he performs them, expecting fruits thereof. కనుకనే కర్మానుబంధీని మనుష్యలోకి, మానవుడు కర్మచే బంధింపబడినాడు. That is why man is bound by action. ఏ కర్మలు చేసినా ఈశ్వరార్పిత బుద్ధితో చేసినప్పుడు ఇవి పవిత్రముగా కొనసాగుతాయి. When man performs all his actions, offering them as an offering to the Lord, he is freed from bondages. సహజమైన ఈ కర్మలన్నింటినీ సాధకుడు కర్మయోగముగా మార్చుకోవాలి. A sadhaka has to transform all these natural actions into sadhana. కర్మకు కర్మయోగమునకు ఉండినటువంటి వ్యత్యాసాన్ని గుర్తించి వర్తించాలి.
one has to conduct oneself, knowing fully well the difference between action and an action which is an offering. ఫలాపేక్షతో, అహంకారముతో, స్వార్థముతో ఆచరించినటువంటి కర్మలు, all those actions which are performed expecting fruits thereof with a sense of ego and doership and with selfishness, these are all mere actions. నిస్వార్థముతో, నిరహంకారముతో, ఫలాపేక్ష రహితముగా ఆచరించినవన్నీను కర్మయోగములు. All those actions which are free from expectation of fruit, selfishness and ego and doership, they are all yoga. ఎవరికి వారు నేను కర్మయోగినా, లేక కర్మ భ్రష్టుడనా, లేక కర్మాధికారినా అనేటువంటి విషయాన్ని తమకు తానే నిర్ణయం చేసుకోవచ్చు. Each one can decide for himself whether he is doing it as a yoga or as a mere action itself. మానవుడు నిరంతరము కర్మజీవిగానే తన యొక్క కాలమును గడుపుతున్నాడు. Man essentially spends his entire life full of action. అయితే స్వార్థముతో కూడినటువంటి కర్మలు అయినప్పటికీ పరార్థాన్ని కూడా నువ్వు కొంతవరకు గుర్తించి సేవలలో పాల్గొనాలి. The actions may be selfish, but if only you realize that they should not be performed like that when you are serving, then service becomes sacred. స్వార్థరహితమైనటువంటి కర్మలు ఆచరించటమే మానవుని యొక్క ప్రధాన లక్ష్యము. Man's essential goal should be performing action free from selfishness. ఈ శరీరం ఆవిర్భవించడమే పరోపకారార్థం ఇదం శరీరం అనేటువంటి సత్యాన్ని మనము గుర్తించాలి. We have to recognize the truth that body has been given in order to perform service. ఇట్టి పరోపకారార్థమై చేసినటువంటి యొక్క సేవల యందు పరార్థమైనటువంటి యొక్క సంబంధం కూడాను ఆవిర్భవిస్తుంది. When we perform such selfless service, we tend to realize divinity within us. శ్రీమంతులు, మధ్యతరగతి వారు, బీదవారు కూడి జీవించేటువంటి యొక్క స్వరూపమునకే సమాజము అని పేరు. A society is the name given for a conglomeration of people consisting of rich people, middle class people and poor people. సమాజ సేవ అనగా కేవలము మానవ సేవనే. Service to the society essentially means service to the man. ఈనాడు శ్రీమంతుడు తన తోటి మానవుల యొక్క సహాయం చేతనే తన ఆ స్థితికి రాగలుగుతున్నాడు. A rich man has been able to reach that stage of richness on account of the other people in the society. తోటి మానవుల సహాయం లేక మానవుడు ఉన్నత స్థాయిని ఏనాటికి అందుకొనలేడు. Without getting the help and cooperation of other people, man would never be able to reach an elevated place. కనుక తన తోటి మానవుల చేత తాను ఇట్టి స్థితికి వచ్చినాను అనేటువంటి యొక్క విశ్వాసాన్ని గుర్తించి తోటి మానవులకు తగినటువంటి సాయము చేయటమే మానవుని యొక్క ప్రధాన కర్తవ్యం. The most important duty of man, therefore, is to serve the man, every other man in the society who is responsible for his own goodness and his own greatness. మానవత్వములో మూడు విధమైనటువంటి శక్తులు ఉన్నవి. There are three types of powers which are endowed on man. ధనబలము, భుజబలము, విద్యాబలము. These three are the strength of money and wealth, the strength of physical prowess and learning, strength of learning. ఈ మూడు బలములు కూడాను మానవునికి చేకూర్చుకున్నటువంటి వాడై ఈ మూడు బలములను సద్వినియోగపరచుకునేటువంటి మార్గంలో ప్రవేశపెట్టాలి. A person who is endowed with these three types of powers and strength should try to use them for the good of the society. విత్తము అనగా కేవలం ధనం మాత్రమే సంబంధించినటువంటి పదము కాదు. When you say wealth, it is not merely money. విద్యతే లభ్యతే ఇది విత్తం అని దీనికి యొక్క ఉత్పత్తి స్థానము. The actual meaning is that anything that is earned అనగా పొందబడినటువంటిది అని అర్థము. that is one which has been able to
be obtained. భుజబలము పొందబడినటువంటిది. Physical strength is acquired. విద్యాబలము పొందబడినటువంటిది. The power of education is also acquired. ధనము పొందబడినటువంటిది. Even money and wealth is also కనుక acquired. విత్తము అనగా విద్య, దేహబలము, ధనబలము, ఈ మూడు బలములతో కూడినటువంటి దానిని విత్తము అని చెప్పవచ్చు. Therefore, the correct meaning of vittamu is a combination of the strength of money, strength which is physical, and also strength ఈ arising out of learning. పొందబడినటువంటి ఈ మూడు శక్తులను కూడాను సమాజమునకు అర్పితము గావించి సద్వినియోగం చేసుకోవటమే మానవుని ప్రధాన లక్ష్యము. Man's primary duty is to use all these powers which he has acquired from the society for the good and welfare of the society itself. కష్ట సుఖములు కావడి కుండలు. ఎప్పుడు ఎవరికి ఏ స్థాయిలో ఏ కాలమునందు ఎట్టి స్థితి లభ్యమవుతుందో ఎవ్వరూ చెప్పలేరు. Joy and sorrow are natural for man. At what time, how, and under what circumstances, what happens to man, no one can tell. కోటీశ్వరుడు కూటి పేద కావచ్చును, కూటి పేద కోటీశ్వరుడు కావచ్చును. A billionaire can become a beggar, and a beggar can become a billionaire. ఇది ప్రాకృతమైనటువంటి యొక్క చర్యలు. These are all things which happen in the nature. ప్రకృతి యొక్క స్వభావములు. These are all natural to creation. మానవుడు ఎట్టి యజ్ఞయాగాది క్రతువులు ధర్మములు ఆచరించినప్పటికీ ఇది ప్రకృతి బద్ధమైనటువంటివి. Whatever yagnas, yagas, and other activities undertaken by man, they are all with reference to the world only. ఇవన్నీ కూడాను మోహముతో కూడినటువంటివి. These are all having a sense of attachment and ఈ infatuation. మోహము ఏనాటికైనా కూడాను తిరిగి కాలచక్రములో నెట్టక తప్పదు. Attachment is bound to bind man to time and to the cycle of time. కనుక ఈ సత్యాన్ని గుర్తించి ప్రతి మానవుడు కూడాను తమ యొక్క కర్మలను తాను సక్రమమైనటువంటివిగాను సదుపయోగమైనటువంటివిగాను ఇతరులకు తగినటువంటి యొక్క సహాయకరమైనటువంటివిగాను రూపొందింప చేసుకోవాలి. Realizing this truth fully, every man should undertake action which are useful to other people and which bring welfare of the society. ధనవంతులు దరిద్ర నారాయణ సేవ చేస్తున్నాము అని భావిస్తారు. Rich people think they are serving the poor Narayana. దరిద్ర నారాయణుడు అంటే ఎవరు? Who is Daridra Narayana? కేవలము మానవ దృష్టిలో ఒక బీదవారు, తినుటకు తిండి లేనటువంటి వారు, ఉండుటకు కొంప లేనటువంటి వారు, కట్టుటకు బట్ట లేనటువంటి వారని భావిస్తున్నాం. In the wrong sense, man is considering Daridra Narayana as one who does not have food to eat, clothes to wear, house to live. దరిద్ర నారాయణుడు అంటే దరిద్రుని యందు ఉన్నటువంటి హృదయవాసి అయినటువంటి నారాయణ సేవనే చేసినట్టుగా భావించాలి. When we are doing Daridra Narayana Seva, we should consider God who is residing in the heart of the poor man is being served. రూపము లేనటువంటి భగవంతులకు ఈ రూపమైనటువంటి యొక్క మార్గంలో మనం ప్రవేశపెట్టుకుని తద్వారా మన కర్మలను సార్థకంగా గావించుకోవాలి. We should realize that formless God has taken this particular form of Daridra Narayana and serve him, sanctify our ఎవరి life. హృదయమునందు బీదవాని యొక్క చింతను కొంతవరకు ప్రవేశపెట్టుకొని ఏదో తమకు తగినటువంటి యొక్క సేవలు చేయాలి అని సంకల్పించును అట్టివాని హృదయమునందే భగవంతుడు నివసిస్తుంటాడు. Whosoever thinks that he has to serve people who are forlorn, who are in need, they in their hearts alone God dwells. కనుక మానవుని యొక్క స్థితిగతులు తన యొక్క హస్తమునందు లేవు. Therefore, man should not think that everything is within his hand. మంచి చెడ్డలన్నీ కూడాను మానవుడు చేసేటువంటి కర్మలతో కూడి ఉంటున్నవి. Good or bad is associated with the actions performed మన by సుఖ man. దుఃఖములన్నీ కూడాను మనం చేసినటువంటి కర్మల ఫలితములే. Joy and sorrow are the result of our actions. ఎవరో మనకు విరోధులున్నారని, ఎవరో మనకు ఇష్టలున్నారని భావించుకోవటం కేవలం ఒక అజ్ఞానమే. It is an ignorance to consider that there are some enemies who are harming us and there are some మనము friends who are helping. చేసినటువంటి యొక్క పాప కర్మములే మన యొక్క శత్రువులు. It is the sins which we have committed which would become our real enemies. మనము చేసినటువంటి పుణ్యకర్మలే మనకు మిత్రులు.
all the meritorious deeds tend to become our own శత్రులు friends. మిత్రులు మనకు బయటవారు కాదు, మన యందే నివసిస్తున్నాయి. Enemies and friends are not external to us. They are residing కనుక within ప్రతి ourselves. మానవుడు కూడాను సత్యమైన, సక్రమమైన, సహజమైన కర్మలను ఆచరించి, Therefore, every man has to perform actions which are based upon truth, which are for the welfare of the society. తద్వారా తాను ఆత్మతృప్తిని పొందడానికి తగిన కృషి చేయాలి. Through that, he should derive satisfaction for himself. అన్నింటికి నీ కాలమే ప్రమాణము, కాలమే ప్రధానము. Time is everything. Time is very important for everything. కనుక మన యొక్క స్థితిగతులకు మన యొక్క కర్మలే మూల కారణము. For our own states, it is our own actions which are responsible. ఒకనొక సమయమునందు 11వ సంవత్సరంలో అరణ్యవాసం చేస్తున్నటువంటి సందర్భములో తమ యొక్క కష్టములను విచారించుకుంటూ ద్రౌపది ధర్మజుడైనటువంటి తన పాదములను పట్టుకొని చాలా బాధపడుతూ ఉండినాది. Once upon a time, during the 11th year of the exile, Draupadi held the feet of Dharmaja when she was faced with very dire circumstances and great difficulties. వేల కొలంది మునీంద్రులకు, వేల కొలంది ఋషులకు, వేల కొలంది విప్రులకు, వేల కొలంది మునీంద్ర కోటికి, వేల కొలంది సాధులకు, భక్తులకు, మరి అర్థకోటికి మేలుగా 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 అన్నదానము సుఖంబుగా చేసిన మీకు అక్కట ఏలకో పట్టెడన్నమునకే కరువేర్పడే ధర్మజా, ఏలకో పట్టెడన్నమునకే కరువేర్పడే. సహించుటెట్టులో ఈ కష్టములను సహించుటెట్టులో వేల కొలంది మునీంద్రులకు ప్రీతిగా భోజనము సలిపించిన మీకు ఈ కష్టము వచ్చుట ఎందుకు అని విలపించింది. She was wallowing, holding the feet of Dharmaja. You have fed thousands of people who were munis, rishis, brahmins, and munindras, sadhakas, devotees, and anyone who needed it. Why should you suffer like this, even not having sufficient food to eat, when you have done such meritorious deeds, O Dharmaja? I do not know. ధర్మజుడు చిరునవ్వు నవ్వుతూ ద్రౌపదిని శాంతపరుస్తున్నాడు. కాలము బట్టి సర్వమును కలుగుచునుండును ద్రౌపది, కాలము బట్టి సర్వమును కలుగుచునుండును, కాలము బట్టి వచ్చుమని కల్మికి లేమకి రాకపోకకు, కాలమి అన్ని రీతులకు కారణము. ఎంచి చూడ ఈ కాలము లొంగదీయని దొకండును లేడు కదా ఈ ధరస్థలిం. With a smile dancing on the lips, Dharmaja told Draupadi, time is causing everything. For wealth, for poverty, richness, it is the time which is responsible. For all circumstances, again it is the time which brings about those things. There is no one on earth who has conquered time, who has mastered time. Draupadi, time is responsible for everything. ప్రేమ స్వరూపులారా, కాలం చాలా ప్రధానమైనటువంటిది, విలువైనటువంటిది. Embodiment of divine love. Time is very important and very precious. మంచి కార్యములు చేయుటలో కాలమును వ్యర్థము చేయరాదు.
We should not waste time without performing good deeds. ఎప్పటికప్పుడే మంచి కార్యములు చేయటంలో మనము ముందంజ వేయాలి. Every time we should undertake to do good deeds without wasting much time. ఏనాడో ఎప్పుడో చేస్తామనుకోవటము కేవలం కాలం మన స్వాధీనంలో లేదు. We should not postpone performing good deeds, hoping to do them sometime in the future. కాలమునకు ఎవ్వరు కూడాను మిత్రుడు కాడు. There is no one who is friend to time. సర్వులు కాలమును అనుసరించవలసినదే కానీ కాలం ఎవరిని అనుసరించదు. Everyone has to follow time. Time does not follow anyone. కనుక కాలమును వ్యర్థము చేయక, Therefore, do not waste time. కాయమును నిరర్థము గావించుకొనక, Do not waste the body that is given to you. కర్మలను సార్థకం చేసుకోవాలి. Sanctify your own actions and deeds. అది ఏ ప్రతి మానవుని యొక్క ప్రధాన కర్తవ్యము. That is the most important duty of every human being. ఈ కాయము కర్మాచరణ నిమిత్తమై ఏర్పడినదనే సత్యాన్ని ప్రతి వ్యక్తి కూడాను గుర్తించాలి. Every human being should realize the truth that this body has been given in order to perform action. ఏ కర్మలు చేసినప్పటికీ పరమాత్మ సేవగా మనం భావించాలి. Whatever action is done must be considered as service of the ఏదో Lord. కర్మలు చేస్తున్నామని మనం విశ్వసించుకోవటము కేవలం లేక కర్తృత్వ భక్తృత్వాలతో మనం నిండిపోవటము ఇది కేవలం అజ్ఞానమే. If we fill ourselves with doership and enjoyership, it is sheer ignorance. కర్మలు పశుపక్షి మృగాదులు కూడాను చేస్తున్నవి. Even animals, birds and bees perform action. కర్మలు చేయటం ప్రధానం కాదు. Performing action in itself is not great. అహంకార రహితమైనటువంటి కర్మలు ఆచరించడమే మానవుని యొక్క ప్రధాన కర్తవ్యం. Action free from selfishness must be performed by man for his own good. ఇది ఏ సేవలు యందున్నటువంటి యొక్క ప్రధాన దివ్యమైనటువంటి యొక్క మార్గం. This is the sacred truth and sacred secret behind all the service. సేవ అనగా కేవలము నీవు యజమానుడు కాదు అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి. When you perform service, you should know that you are not the master. నీవు మాస్టర్కు చేసేటువంటి యొక్క క్రియలుగా నీవు విశ్వసించాలి. You should consider the service is done for your own master. ప్రతి మానవుని యందు ఉండినటువంటి యొక్క దివ్యత్వము దైవ స్వరూపమే. The divinity which is resident in every heart, that is the master and that is God. ఈ కర్మలు అహంకార నిర్మూలమును గావించి దివ్యత్వమైనటువంటి విశాలమైనటువంటి యొక్క దైవత్వాన్ని చేర్చేటువంటివి. Actions are meant to destroy the ego and link you up with the Lord. ఇలాంటి సేవల యందు మానవుడు పాల్గొని తన యొక్క జీవితాన్ని సార్థకంగా గావించుకోవాలి. Man should sanctify his life undertaking such service activity. నవవిధ మార్గముల యందు ఉండినటువంటిది ప్రధానమైనటువంటిది సేవనే. Among the 9 types of devotion, service is supreme. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, వందనం, అర్చనం, దాస్యం, స్నేహమాత్మనివేదనం. ఆత్మనివేదన అనగా దైవార్పితమైనటువంటి భావంతో సేవలు చేయటమే ఆత్మనివేదన. Among the 9 types of devotion, starting from hearing the glory of the Lord, singing the glory of the Lord, remembering Him, serving His lotus feet, offering the obeisance, worshipping, serving, friendship, and Atma Nivedana, the last one. Atma Nivedana means, కనుక ధనబలమును మనం ఏ విధంగా సద్వినియోగం గావించాలి? how can we sanctify the wealth which is at our disposal? కేవలం బీదలైనటువంటి వారు అన్నపానములతో అల్లాడేటువంటి యొక్క వ్యక్తుల యందు మనం ప్రవేశించి వారికి ఏదో ఆత్మబోధలు మనం చేస్తున్నామంటే అట్టి వ్యక్తులకు ఈ ఆత్మబోధ ఏమాత్రం కూడా హృదయాన్ని చేరదు. Explaining about Atma to people who are poor and poverty stricken is no good at all. It will never reach them. ఆకలితో ఉన్నటువంటి వారికి అన్నం అందించాలి కానీ ఆత్మబోధ చేస్తే వారి చెవుల్లో కూడా చేరదు. A hungry man must be fed first. If you preach about Atma, he is not interested in knowing at all. మొట్టమొదటి ఆకలితో ఉన్నటువంటి వారికి అన్నమును అందించు. In the very first instance, feed the hungry man.
అనారోగ్యంతో ఉండినటువంటి వారికి ఆరోగ్యమునకు తగినటువంటి సహాయం చేయి. A person who is deceased should be given good health and help. ఈ విధమైనటువంటి యొక్క దీనులను సరైన మార్గంలో ధైర్య సాహసంతో తన యొక్క జీవితంలో పాల్గొనేటువంటి యొక్క ప్రోత్సాహాన్ని అందించాలి. We should encourage people to develop hope in life when they are forlorn and no one to care for them. ఇంకా విద్యావంతులైనటువంటి వారి బలమును ఏ రీతిగా మనం సద్వినియోగం చేయాలి? How can an educated person and a learned person sanctify his learning? ఈ విద్యావంతులు అవిద్యావంతులకు తగినటువంటి సమయంను పురస్కరించుకొని వారికి విద్యను కొంతవరకు అభ్యసింపచేయడానికి తగిన కృషి చల్పాలి. Educated people should undertake to educate the uneducated ones depending upon the circumstances. కేవలం విద్య పొట్టకూటి నిమిత్తమై ఏర్పడినటువంటిది కాదు. Education is not meant for eking a livelihood. తన స్వార్థమునకై నిర్ణయించినటువంటిది కాదు. Not even meant for some selfish purposes. ఉద్యోగ అధికారముల నిమిత్తమై ఏర్పడినటువంటిది కాదు. Not even for getting a job and earnings. మానసిక శక్తిని విశాలము గావించుకునే నిమిత్తమై ఏర్పడినటువంటిది విద్య. Education is meant to broaden and increase one's కానీ own ఈనాటి mental విద్య power. సంకుచితమైనటువంటి మార్గంలో ప్రవేశిస్తుంది. Today's education is going on the narrow ఈ path. విద్యలో విశాలమైనటువంటి భావము శూన్యము. Broad-mindedness is a big zero in this education of the కృషి present day. కూటి కోసం, విద్య విజ్ఞానం కోసము అని. Cultivation is meant for eking a livelihood, but education is meant for కానీ wisdom. దురదృష్టవశాత్తు ఈనాడు విద్య కూటి కోసమే ఏర్పడినట్టుగా భావిస్తున్నారు. But unfortunately today people think education is meant for eking a livelihood. కనుక విజ్ఞానమును బోధించి విశాలమైనటువంటి హృదయాన్ని కల్పింపచేయటమే విద్యావంతుల యొక్క ప్రధాన కర్తవ్యము. An educated person, his responsibility is to see that other people become wiser and ఇంకా they develop. భుజబలమును బలహీనుడైనటువంటి వారికి సంభవించినటువంటి కష్టములకు దుఃఖములకు తగినటువంటి తోడ్పాటు జరిపి వారిని ఆదరించి వారిని సంరక్షించేటువంటి నిమిత్తమై తమ యొక్క దేహశక్తిని వినియోగించాలి. The intellectual power and the physical power should be so used to help people who need it and save them from the difficulties and the troubles. విద్యావంతుడు డాక్టర్ కావచ్చును, లాయర్ కావచ్చును. An educated person could be a doctor, a lawyer. ఇతను ఒక వ్యాపారికుడును కావచ్చును. He could be even a businessman. డాక్టర్ అయినటువంటి విద్యావంతుడు An educated person who is a doctor, ధనహీనుడైనటువంటి రోగులను he should contact, ఆదరించి ఆప్యాయముతో వారి రోగమునకు తగినటువంటి యొక్క చికిత్సను కేవలము ఒక ధనరహితమైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టాలి. he should approach people who do not have good health, give them medical help and see that their health improves. ఉచితమైనటువంటి సేవలు చేయాలి. He should perform free service. తాను తెలుసుకున్నటువంటి యొక్క ఈ వైద్యమును సరైన మార్గములో, స్వార్థరహితమైన మార్గములో ఈ యొక్క బీదలకు దీన్ని వినియోగపెట్టాలి. His knowledge of medicine should be made available free of cost to people who are not in a position to pay. ఇంకా లాయర్గా ఉండినటువంటి వాడు, శక్తిహీనుడైనటువంటి వారు ఏదైనా చిక్కులలో ప్రవేశించినప్పుడు తాను యొక్క స్వార్థమును విసర్జించి A lawyer also should undertake to serve people who are in difficulties, who need ఉచితంగా medical help. తనకు సంభవించినటువంటి ఈ చిక్కులను నివారణ గావించే మార్గంలో ప్రవేశించాలి. He has to help them to come out of the problems which they are facing without charging anything, free. ఇంకా తాను ఒక విధమైనటువంటి వ్యాపారంలో కూడినటువంటి వాడు. Next is businessman. తనకు ఉండినటువంటి దానిలో కొంతవరకు తనకు ఇన్కమ్ వచ్చేటువంటి మార్గమును చూసుకొని మిగిలిన అంతా కూడాను దాన ధర్మాలుగా కూడాను తాను ఉపయోగించాలి. Businessman should have a limited income, but the excess of income should be used for ఈ the good of the విధమైనటువంటి society. మార్గంలో విద్యను సేవా సంస్థల యందు ప్రవేశపెట్టాలి. In this particular fashion, education should be used in our Sai organization. కానీ దురదృష్టవశాత్తు ఈ మూడు విధమైనటువంటి మార్గములు కూడా ఈనాడు ఎక్కడ కూడాను కనిపించటం లేదు. But unfortunately, you do not come across that kind of attitude among the educated people in the present డాక్టర్స్ day కానీ, world.
లాయర్స్ కానీ వ్యాపారస్తుడు కానీ తన యొక్క ధనార్జనే ప్రధానమైన లక్ష్యం నందు చూసుకుంటున్నాడు కానీ ప్రజల యొక్క యోగక్షేమం ఏమాత్రం కూడా విచారించడం లేదు. Be he a doctor, a lawyer or a businessman, his main concern seems to be to amass wealth. He is not వారిని concerned. పీడించి సంపాదించుకున్నటువంటి ఈ ధనము చేత ఏ వ్యక్తి కూడాను సుఖాన్ని సంతోషాన్ని అనుభవించలేడు. Persons who exploit the helpless can never be happy in life, however much money they may have. కనుకనే సద్వినియోగంతో ఆర్జించినటువంటి ధనము వల్లనే శాంతి సంతోషములు లభ్యమవుతాయి. Joy and peace will prevail with people if they have earned money in the proper way. ఇతరులను బాధించి ఆర్జించినటువంటి ధనము తనను పీడిస్తూనే ఉంటుంటాది. Giving a lot of trouble and exploiting people ఈ and సత్యాన్ని earning వ్యక్తులు money will never గుర్తించి be good. సమాజ సేవలో పాల్గొనాలి. Realizing this basic truth, people should undertake the తన service to భవిష్యత్తులో society. శాంతి భద్రతను అనుభవించాలనుకున్నప్పుడు సద్వినియోగమైనటువంటి దీని కింద మన యొక్క శక్తిని ఉపయోగించాలి. If you really want to have a peaceful life in future, undertake to do good service. కనుక సేవనే ప్రధానమైనటువంటి యొక్క సాధన. Service is the best of sadhanas. ఏ జపములు ఏ ధ్యానములు ఏ యోగములు చేయనప్పటికీ సేవల వల్ల నిజంగా పరమాత్మని యొక్క దివ్యత్వాన్ని దైవత్వాన్ని తన యొక్క ప్రేమతత్వాన్ని కూడా గుర్తించడానికి అవకాశం ఉంటుంటాయి. Even without doing any japa, dhyana, meditation and remembering the name of the Lord, if only you can serve the society, you are likely to reach the ఈ goal of సేవ life. అనేకత్వంలోని ఏకత్వాన్ని కూడా నిరూపిస్తుంది. Service also proves unity in diversity. కనుకనే సర్వులు ఎందున్నటువంటి దివ్యత్వాన్ని గుర్తించాలనుకున్నప్పుడు ప్రజాసేవ అనే దీనికి సరియైన సాధన. If you want to recognize the oneness of divinity existing in every human being, విద్యా service is the వైద్యుల best source. సౌకర్యాలను కల్పించి Providing facilities of education దీనులకు for forlorn ones, దిక్కులేని వారులకు for people who do not have anyone to attend, తగినటువంటి సహాయాన్ని మనము చేకూర్చాలి. we should offer help to such people. తనకు తాను జీవించడం గొప్పతనం కాదు. It is no good living for oneself. పరుల selfishly. నిమిత్తమై జీవించేటువంటి జీవితమే నిజమైన జీవితము. A life lived for others is the greatest life. మానవుడు ఈ కాలమునందు కానీ ఈ లోకమునందు కానీ తానొక్కడే జీవించేటువంటి యొక్క భావం అనేటువంటిది ఎక్కడకు లభ్యం కాదు. A person who can live entirely for himself in the society will be living a miserable life. సమాజం యొక్క తోడ్పాటు లేక Without the help of the society, సమాజం యొక్క పవిత్రతను తాను గుర్తించుకొనలేక without recognizing the sacredness of society, మానవుడు జీవించటము దుర్లభం. man can never live even for a moment. మానవుడు సమాజం నందే పుట్టి సమాజం నందే జీవించి సమాజం నందే అంత్యమవుతున్నాడు. Man is born in the society, lives in society, ultimately comes to an end in the society. కనుకనే అట్టి జీవించినటువంటి యొక్క సమాజమునకు మనం తగినటువంటి కృతజ్ఞతను అందించడమే ప్రధాన కర్తవ్యము. Offering gratitude to such society, which confers so many benefits on us, is a very important duty for కానీ man. ఈనాటి మానవుడు కృతజ్ఞుడు కాక కృతజ్ఞుడుగా రూపొందుతున్నాడు. But today's man, instead of developing gratitude, he is developing ingratitude. కనుక కృతజ్ఞత అనేటువంటిది మానవునికి ప్రధానమైనటువంటి యొక్క జీవం. Gratefulness and gratitude is life breath for man. భగవంతుని యొక్క అష్టోత్తర నామములందు In the Ashtottara of ఇతనికి ఒక Bhagavan, ప్రత్యేకమైనటువంటి పేర్లు ఉంటున్నవి. there are a number of names given to the Lord which are very ఓం unique. హిమగ్నాయ నమః, ఓం కృతజ్ఞాయ నమః, ఓం తమగ్నాయ నమః అని పిలుస్తున్నారు. God has been praised as Himagna, Krutagnagna, తమగ్న and Tamagna. అనగా అంధకారము దూరం చేసేటువంటి వాడా, O one who dispels darkness. అంధకారం దూరం చేసేటువంటిది ఏమిటి? ప్రకాశమే. It is the light which dispels darkness. కనుక ఈ ప్రకాశం ఎక్కడ ఉన్నదో అక్కడ అంధకారం ఉండుటకు వీల్లేదు. Where there is effulgence and light, there is no room for darkness. కనుక భగవంతుడు సర్వత్రా ఉండటం చేతనే ఈ అజ్ఞానం అనేటువంటి అంధకారమును నిర్మూలం గావిస్తున్నాడు. As God is all pervasive, He destroys ignorance. హిమగ్నాయ నమః, ఎంతో దట్టముగా కట్టుకున్నటువంటి యొక్క హిమమును మంచుగడ్డను సూర్యుడు ప్రకాశించేటప్పటికి క్రమక్రమేణ కరిగిపోతుంటాడు. The blocks of ice will melt away the moment sun rises in the east.
కనుక సూర్యోదయం వల్ల గడ్డ కట్టుకున్నటువంటి జలం కూడాను ప్రవహించేటువంటి యొక్క నీరుగా మారిపోతుంటుంది. On account of sunrise, water which would have become ice melts away and becomes water once again. వెలుగే లేకపోతే చీకటి పోదు. Without light, there you cannot dispel. చీకటి పోవాలంటే వెలుగు కావాలి. If you want to dispel darkness, light is essential. సూర్య కిరణములే లేకపోతే మంచు కరగదు. Without sun's rays, ice మంచు cannot కరగాలంటే సూర్యోదయం కలగాలి. To melt ice, it is necessary that there should be అదే sunrise. విధముగానే In the same way, కృతజ్ఞత లేకపోతే without gratitude, మన యొక్క దివ్య దృష్టియే మనకు ఉండదు. we can never get the divine vision. దివ్య దృష్టి సూర్యోదయం వంటిది. Divine vision may be compared to sunrise. సూర్యకిరణములు ప్రతి ఒక్క నేత్రముల యందు కూడాను అంతర్లీనమై ఉంటున్నవి. In every eye, there are sun's rays hidden. మనస పురుష సూక్తం నందు చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాయత. మన కన్నులు సూర్యకిరణములలో ఉండినటువంటి యొక్క ప్రకాశ శక్తియే. Our eyes has that power which is hidden in the rays of the sun. This is what Purusha Sukta కనుక says. కృతజ్ఞత లేని వాని యొక్క దృష్టిని సూర్యుడు నిర్మూలం చేస్తాడు అని దీని యొక్క అర్థం. The meaning of this is that sun god will destroy the power of vision if he does not have అనగా gratitude. గుడ్డివాడుగా చేస్తాడట. He will make him a blind man if he does not have తన యొక్క gratitude. కిరణమును తాను వెనుకకు తీసుకున్నప్పుడు తాను గుడ్డివాడు కాక ఇంకెవరవుతాడు? When sun withdraws, the power of rays which has given to the కనుకనే eye, కృతజ్ఞాయ నమః. లోకములో ఏ పాపములకైనా పరిహారం ఉన్నది కానీ కృతజ్ఞత లేనటువంటి వానికి ఏమాత్రము పరిహారం లేదు. ఇంకా any type of sin in the world may be expiated, but for person who has got ingratitude and ungratefulness, there is no salvation at all. కనుక మొట్టమొదట మానవునికి కృతజ్ఞత చేసిన మేలును మరవకుండా ఉండటము ప్రధాన లక్ష్యము. Therefore, it is very important that man should have gratefulness. భవిష్యత్తులో మనము సరైనటువంటి స్థితిని పొందాలనుకున్నప్పుడు మన వర్తమానంలో ఉండినటువంటి స్థితిని మనం గుర్తించాలి. If you want to have a good future, you should always pay attention to your present. ఈనాటి యొక్క మేలును మనం ఈనాడైనా కూడా మరవకుండా దాచుకోవాలి. Whatever good you have received from others, you should remember that. ముందు యోచన మనము చేసేటువంటి యొక్క వర్తమానంలోనే ఇమిడి ఉంటుండాలి. Future is embedded in the present. కనుక కృతజ్ఞతను మనము సరైనటువంటి లక్షణంగా మనం చూసుకోవాలి. Therefore, you should always remember మానవునికి gratitude. ప్రధానమైనటువంటి గుణమే కృతజ్ఞత. Gratitude is a very important human quality. ఈ విధమైనటువంటి యొక్క మార్గములను గుణములను మనం పెంచుకొని సమాజం లోపల ఈ సమాజమునకు తగినటువంటి యొక్క కృతజ్ఞతను అందించేటువంటి యొక్క విశాల హృదయాన్ని మనం పెంచుకోవాలి. We should develop such great qualities like gratitude and offer service with a broad mind to the society. పురోభివృద్ధిని కోరువాడు పూర్వ వృత్తాంతమును మరవరాదు అని ఒక అర్థం. There is a meaning which says that if you want to have a good future, you should not forget the present and the past. ఈనాటి మన యొక్క చిక్కులకు మన యొక్క బాధలకు ఎవరు సహాయం చేశారో దానిని మాత్రమే మనం మర్చినప్పుడు మనం భవిష్యత్తులో ఏమాత్రము ఇంకా సుఖశాంతులు ఉండవు. If we forget in the present juncture, whatever good you have received from others, you can never have a కనుక good ఈనాడు మనము future. సర్వ సుఖములు సర్వానందములు కూడాను ప్రకృతి వలనే మనం అనుభవిస్తున్నాం. For all our joys and happiness today, it is ప్రకృతి nature అనగా which is సమాజం యొక్క responsible. శక్తియే. Nature is essentially the power of the society. కనుక ఈ సొసైటీ ఈ సమాజమునకు తగినటువంటి యొక్క కృతజ్ఞత మనం అందించాలి. We should offer the required gratitude to the అందు society. నిమిత్తమై సత్యసాయి సంస్థల లోపల సేవా మార్గమును ప్రధానమైనటువంటి యొక్క దృష్టిలో పెట్టుకొని సేవా సంస్థలని ప్రారంభించాం. That is the reason why among the Sathya Sai organizations, the most important activity is service. ఈ సేవలు దేవసేవలుగా దివ్యమైనటువంటి సేవలుగా భావించి చేయాలి. We should always consider service as the divine service and undertake. ఇవి ఏమో కృత్రిమమైనటువంటి మార్గములైనటువంటిగా భావించరాదు. We should never consider service ఇది as నిర్బంధమైనటువంటి artificial. వృత్తులుగా భావించరాదు. We should never consider this as something compulsory and imposed on us. కనుక
మీరు ప్రీతిపూర్వకంగా హృదయపూర్వకంగా సేవల్లో పాల్గొని ఎవరికి చేసినప్పటికీ నా దైవానికి చేస్తున్నాను ఈ సేవలని విశ్వసించి చెయ్యాలి. Therefore, you should undertake all service activity with full of heart, full of love, and think that is an offering to the Lord. ఈ సేవల యందు నిజముగా నిరహంకారం అనేటువంటిది మన యొక్క సత్యసాయి సంస్థల యందు మాత్రమే ప్రత్యక్షంగా గోచరిస్తుండాలి. In Sri Sathya Sai organizations, you can see the total absence of ego when people take up service activity. ఈ అహంకారము చావాలంటే నిజమైనటువంటి యొక్క ప్రేమ పెరగాలి. If you want to destroy ego, true love must be developed in your heart. ఈనాడు ఇన్ని వేల మంది ఇక్కడ ప్రవేశించి There are so many thousands of people who are వారి gathered గృహములందు ఎన్నో సదుపాయములు, ఎన్నో అనుకూలములు, ఎన్నో సుఖములు ఉండినప్పటికీ అవన్నీ కూడా నువ్వు త్యజించి ఇక్కడ ఇన్ని కష్టములకు, ఇన్ని బాధలకు, ఇన్ని అనానుకూలములకు కూడా సహించి ఈ భరించుకొని ఈ జీవించడమే ఇది గొప్ప తపస్సు. People who have gathered here have all facilities and all conveniences at their homes. They have given up all those things. They have by choice come here and they are prepared to undergo all the troubles and inconvenience. This is the greatest ఏకాత్మ భావము penance. అనగా ఏ సంస్థలు ఎందుకు కూడా నువ్వు కనిపించదు, ఒక్క సత్యసాయి సంస్థలు ఎందు మాత్రమే గోచరిస్తుండాలి. This kind of great and correct attitude is visible only in Sri Sathya Sai organizations. In other ఎన్ని organizations, దేశముల వారు, ఎన్ని మతముల వారు, ఎన్ని భాషల వారు, ఎన్ని వేషముల వారు ఇందరు కూడాను ఈ ప్రదేశంలో చేరి అన్న తమ్ముల వలె, అక్క చెల్లెండ్రి వలె ఒకరికొకరు అనుసరించి ఆప్యాయంగా ఒక్క చోట చేరి ఆనందాన్ని అనుభవించటం అనేటువంటిది ఒక్క సత్యసాయి సంస్థలకు మాత్రమే తగినటువంటిది. it is only in Sri Sathya Sai organization where people coming from so many countries, belonging to so many religions, having so different backgrounds, but who live like brothers and sisters with a lot of adjustment and understanding. This is possible only in Sri Sathya Sai organization. ప్రేమ స్వరూపులారా, Embodiments of ఈ divine love. విధమైనటువంటి ప్రేమతత్వాన్ని ఇంకను అధికంగా మనము అభివృద్ధి గావించుకొని యావత్ ప్రపంచమునకే మనము మార్గదర్శకులుగా రూపొందింప చేయాలని ఒక గాఢమైనటువంటి ఒక ప్రతిజ్ఞ మీరు చేయాలి. You should take a firm resolution that you will develop this kind of love in greater measure and offer yourselves as an example to the entire world and bring about అప్పుడే change. ఉపనిషత్తు వాక్యాన్ని మనము చక్కగా మనము నిరూపించిన వారం అవుతాం. Then only would have proved with our life the statement of Upanishad. కేవలము సేవా సంస్థల వారమని పేరు పెట్టుకొని సేవలకు దూరంగా ఉంటుండి మనం ఐకమత్యమైనటువంటి దాన్ని చంపుకొని ఆనందమే ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యంలో చూసుకోవటం ఇది సరైనది కాదు. People who call themselves as service societies, but who, on account of their selfishness and individual idiosyncrasies, they do not have unity at all. That is not good. ఎక్కడ ఉండినప్పటికీ తన యొక్క హృదయానికి తృప్తికరమైనటువంటి సేవలుగా తాను చేయాలి. Whatever you do, keep your own satisfaction of the ఎవరి heart. కోసమో ఎందుకోసమో మనం చేస్తున్నామని మీరు భావించరాదు. We should never do any service for the sake of others, for pleasing someone నీ else. నిమిత్తమై నీవు చేస్తున్నట్టుగా నీవు విశ్వసించాలి. You should firmly believe all the service is done for your own satisfaction. కనుకనే అదే ఆత్మతృప్తి అని వేదాంతం చెప్తూ వచ్చింది. That is what is called self-satisfaction by the scriptures and philosophy. నీవు చేసేటువంటి యొక్క సేవలు నీకు సంతృప్తికరంగా ఉన్నదా? Do you derive satisfaction? Do you have లేక ఇతరుల self-satisfaction? తృప్తి నిమిత్తమై నీవు ఆడంబరంగా చేస్తున్నావా? Are you undertaking service as a matter of show for pleasing ఈ someone else? ఆడంబరం ఉండినంత వరకు కూడాను ఆనందం మనకు లభ్యం కాదు. As long as there is show and ostentation, you can never ఈ derive ఆడంబరం joy and ఉండినంత వరకు happiness. నువ్వు అహంకారం చావదు. As long as you have got this show and ostentation, you can అహంకారం never kill చావక ego. ఆత్మతత్వం అర్థం కాదు. Without killing ego, you can never understand Atma. కనుక మొట్టమొదటి ఈ ఆడంబరాన్ని చంపాలి. Therefore, destroy pomposity. తద్వారా ఈ అహంకారం కూడా నువ్వు చస్తుంది. Then you would have killed ego also. మన సహజానందం మనకు ఆవిర్భవిస్తుంది. Then the natural joy springs forth from the heart. కనుక మన సహజానందాన్ని మనం పొందాలి.
Therefore, we should enjoy natural joy, natural delight. ఇక్కడ భగవద్గీత యందు స్వధర్మము పరధర్మము అని రెండు పదములు ఉపయోగపెట్టారు. In Bhagavad Gita, two words are used. One is Swadharma, the other is Paradharma. స్వధర్మం అనగా కుల మతముల యొక్క వర్ణ ధర్మములని మనం భావిస్తున్నాం. We think when Swadharma is referred to as dharma associated with caste, community, religion and countries. కాదు కాదు, Certainly not. స్వ ఆత్మ ధర్మం, ఆత్మధర్మమే స్వధర్మం. Swadharma actually means Atma Dharma. The పరధర్మం అనగా దేహధర్మములే. Paradharma is the dharma associated with body. అనగా కుల మత వర్ణముల యొక్క సంబంధించినటువంటివి. This associated with caste, community, religion, this is Paradharma. యజ్ఞయాగాది క్రతువులందరూ కూడాను పరధర్మములకు సంబంధించినటువంటివి. All the yagnas, yagas, sacrifices performed ఇవన్నీ are all Paradharma. ప్రాప్తమైనటువంటి యొక్క సంబంధములు. These are all associated with the worldly activity. కనుక భగవద్గీత చెప్పినటువంటిది పరధర్మం అనగా తన యొక్క శారీరక సంబంధమైనటువంటి ధర్మముగానే మనం విశ్వసించాలి. We should firmly believe when we say Paradharma in Bhagavad Gita, it refers to the bodily భగవద్గీత dharma. ఎందుకు కూడాను మొట్టమొదటి శ్లోకము ధర్మక్షేత్రే కురుక్షేత్రే. The first sloka in Bhagavad Gita ఏది starts ధర్మక్షేత్రము, dharma, ఏది కర్మక్షేత్రము. which is the field of dharma, which is the field హృదయమే of action. ధర్మక్షేత్రము, దేహమే కర్మక్షేత్రము. Heart is the field of dharma, body is the field of action. కనుక కర్మక్షేత్రం అనేటువంటి దేహమునందు ధర్మక్షేత్రం అనేటువంటిది అంతర్భూతమై ఉంటున్నది. In body, which is the field of action, there is the field of dharma, which is heart. కనుక కాయంతో చేసేటువంటి సర్వ కర్మలు కూడాను ఇవి కేవలం కర్మక్షేత్రమే. Whatever action is performed by the body, therefore, ప్రతి is మానవుడు only కూడాను karma. కర్మక్షేత్ర యాత్రికుడే. Every living being, every human being is only, కర్మలు ఆచరించక తప్పదు. he has to perform action. సహజంగానే ఇది కర్మలు ఆచరిస్తూనే ఉంటున్నవి. Naturally, every మన ఉచ్ఛ్వాస performs action. నిశ్వాసములు కర్మనే. Inhaling and exhaling also is a type of మన యొక్క action. రక్తము సరఫరాకు చేసేటువంటి కూడా కర్మనే. Blood circulation is also a type మన of action. మాటలు కర్మనే, Our words, మన ఆటలు speech, కర్మనే. our play, our action, అన్ని కూడాను కర్మమయమైనటువంటివి. everything is associated with action. కనుకనే దేహమంతయును సర్వము కర్మమయమే. Therefore, body is full of action. హృదయం ఒక్కటే ధర్మక్షేత్రము. It is the heart which is the field of dharma. అక్కడి నుంచి రావాలి భావాలు, All the feelings should అక్కడి నుంచి రావాలి పదములు. The words should flow from the heart. ఇక మిగిలినవన్నీ కూడాను ఇవంతా ఆర్ట్స్, ఇవి కృత్రిమమైనటువంటివి. All the other things are artificial. కనుక మన బయట నుండి అంతా కూడాను కృత్రిమమైనటువంటిది. Therefore, all the things which are external to us is artificial. మన లోపల ఉన్నటువంటిదే నిజమైనటువంటిది. The truth lies within us. కనుకనే ఇదంతా ఆర్ట్ అవుట్ సైడ్, హార్ట్ ఇన్సైడ్ అని. All that is external is art. మన హార్ట్ను అనుసరించాలి, హృదయాన్ని అనుసరించాలి. Heart is inside, we should follow the ఇదే heart. భగవద్గీత యొక్క ప్రధానమైనటువంటి యొక్క బోధ. The most important message of Bhagavad Gita is this. కురుక్షేత్రం అనగా ఏదో ఒక ఢిల్లీకి సమీపంలో ఉండినటువంటి ఒక క్షేత్రం కాదు. When we say Kurukshetra, it is not a place which is ఇది nearer Delhi. బాహ్యమైనటువంటి యొక్క కర్మల యొక్క ఆచరణలు. That refers to all the actions performed by the body. కనుక మన దేహమే కురుక్షేత్రము, Our body is మన Kurukshetra. హృదయమే ధర్మక్షేత్రము. Our heart is Dharmakshetra. కనుకనే ధర్మక్షేత్రే కురుక్షేత్ర సమవేతాయుత్సవ, రెండు కూడాను కూడినటువంటి వేణు అని. Therefore, it is said that both must work in unison. మామక అంత మమకారంతో కూడినటువంటిది. Associated with mind, పాండవాశ్చైవ పరిశుద్ధమైనటువంటిది. which is pure. అనగా ఈ మంచి చెడ్డలు రెండూ చేరి ఏం చేస్తున్నాయి? కిమకుర్వత సంజయ. Sanjaya, what are these good people and bad people together are doing? గుడ్ గుడ్ మంచి మంచి చేస్తుండది, చెడ్డ చెడ్డ చేస్తుండది. Good people are doing good action. ఈ మంచి చెడ్డలు చేరి ఏం చేస్తున్నది అనుకోవటమే అతనే ధృతరాష్ట్రుడు, గుడ్డివాడు. As Dhritarashtra has asked this question, which is very obvious, he is really blind.
మంచి చెడ్డలు చేసి ఏం చేస్తున్నాయి అనుకోవటంలో ఎంత అజ్ఞానం ఉంటుందో చెప్పండి. What a stupid question it is to say what is good doing and what is bad doing. ఏదో మనం ఆటలాడుకోవడం కోసమని ప్లే గ్రౌండ్కి పోయేసేసి అక్కడ ఏం చేస్తున్నారంటే ఆటలాడుతున్నారు. When people go to playground, they play. What is the fun in asking? యుద్ధం what are they చేయడానికి doing పోయినటువంటి వారు ఏం చేస్తున్నారు అనటం లోపల ఎంత అర్థరహితమైనటువంటిది. యుద్ధం చేస్తున్నారు. Good people are Pandavas. ఈ పాండవాలు మంచివారు ఎందుకు అయ్యారు? These Pandavas, మంచివారు ఎందుకు అయ్యారు? ఎట్లయ్యారు? why do you call these Pandavas as good people? వారు కృష్ణుని ఆశ్రయించారు, భగవంతుని ఆశ్రయించారు. They have resorted to God. They have taken shelter భగవంతుని under Krishna. ఆశ్రయించడం చేతనే వారు పాండవులుగా మారిపోయారు. As they have taken shelter and resorted to Krishna, ఏ కర్మను they are good. చేసినప్పటికీ సంకల్పించుకున్నప్పటికీ మొట్టమొదట భగవంతుడు. Whatever you think, first think of God. కృష్ణాజ్ఞను శిరసావహించేటువంటి వారు. They always obeyed the commands of Krishna. కృష్ణుని ప్రార్థించేటువంటి వారు. They always used to pray to Krishna. కృష్ణునికి శరణొచ్చినటువంటి వారు. They always surrender to Krishna. కనుకనే పాండవులందరూ కూడాను ఫస్ట్ మొట్టమొదటి వాడు భగవంతుడు. For Pandavas, therefore, first comes God. నెక్స్ట్ ప్రపంచము. Next is world. లాస్ట్ ఈగో, మేము అనేటువంటి అహంకారము. And the last is that doership, that ego in them. కానీ కౌరవులు ఆ విధంగా లేకపోయారు. But it was different with Kauravas. ఫస్ట్ ఐ, అదే ఈగో, అదే అహంకారము. Kauravas gave first place to their ego. నెక్స్ట్ ప్రపంచము. The second place was given to the world. ఏమి ఈ విధంగా ప్రపంచాన్ని ఆశించారు? కృష్ణుని దగ్గర పోయి సైన్యాన్ని కోరారు. After having gone to Krishna, they prayed for more army. లాస్ట్ గాడ్, కృష్ణుడు. The last place was given to Lord. కనుక భగవంతుని Krishna. లాస్ట్ గా పెట్టుకోవడం వల్లే వీరంతా లాస్ట్ అయిపోయారు. These Kauravas lost in the war because they gave last place to కనుక God. ప్రతి మానవుడు కూడా నువ్వు భగవంతుని ముందుంచుకోవాలి. Therefore, every human being should give first place to the భగవంతుని Lord. ముందుంచుకున్నప్పుడు తాను జీవితం అంతా విజయంగానే మారిపోతుంది. One's life would be full of victories if he gives place to God first. కనుకనే That is the reason why ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామక పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ అని అడిగిన ధృతరాష్ట్రునకు సంజయుడు ఏమి జవాబు చెప్తున్నాడు? ఎత్ర యోగీశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుద్ధర తత్ర శ్రీ విజయోర్భూతి. ఎక్కడ భగవంతుడు, ఎక్కడ ధైర్య సాహసంతో కూడినటువంటి జీవశక్తి ఉంటున్నదో అక్కడే విజయం చేకూరుతుంది అన్నాడు. Sanjaya replied to the blind king for his question, wherever a God resides, besides a human being full of courage, there will be victory and there will be success. భగవంతుడి మీద దృఢమైనటువంటి విశ్వాసం కలగాలి. One should have firm faith in God. ఆ యొక్క విశ్వాసము అటు ఇటు ఏమాత్రం కూడా చెలించరాదు. The faith should never waver. ఒక స్థిరత్వంగా ఉంటుండాలి. It should be steady and firm. అట్టి వారికే ఇట్టి విజయం కూడా సాధ్యమవుతుంది. Then only people will be able to achieve success in a grand way. కనుక మనం ఏ కార్యములు చేసినప్పటికీ సంకల్పించుకున్నప్పటికీ భగవత్ విశ్వాసంతో మనం ఈ కార్యంలో ప్రవేశించాలి. Therefore, whatever activity is undertaken, remember God, give him the first place and undertake activity. దివ్యాత్మ స్వరూపులారా, నేటి ప్రపంచం యొక్క పరిస్థితి చాలా భయభ్రాంతులతో కూడినటువంటిది. Embodiments of divine Atma. Today's world situation is full of frightening prospects. ఎక్కడ చూసినా కూడా నువ్వు భయము భయము భయం. Wherever you turn, fear haunts. ఇంటిలో ఉన్నా భయమే, వీధిలో వచ్చినా భయమే. Be you in the house, you are haunted by fear. When బస్ you go to the ఎక్కినా road, భయమే, రైలు ఎక్కినా భయమే. whether you mount a bus or a train, you are haunted by నడిచిపోయినా fear. భయమే, Even when you are walking, you are ఎక్కడ fear. ఉండినా భయమే. Wherever you are, fear is common. ఈ భయం మనం దూరం గావించుకోవాలంటే అభయమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం విశ్వసించాలి. If you want to get rid of this fear, you should remember God who confers fearlessness. ఈ భయాన్ని దూరం గావించి అభయత్వాన్ని అందిస్తుంది దైవత్వం. Divinity confers fearlessness and makes fear run away from you. ప్రేమ స్వరూపులారా, మీ భయాన్ని దూరం గావించుకొని భవిష్యత్తును ఏమాత్రం కూడా నువ్వు విచారం చేయక వర్తమానం లోపల ధైర్య సాహసంతో ప్రేమ విశ్వాసంతో సేవలో మనం పాల్గొనాలి. Embodiments of divine Atma.
Do not bother about the future. Live in the present. Undertake service activity with full of hope, courage and confidence. ఆ విశ్వాసంతో మనం ప్రవేశిస్తే తప్పక దేశాన్ని కూడా మనం సంరక్షించుకోగలము. If you undertake activity with confidence, you can దేశాన్ని protect the country. సంరక్షించేటువంటిది నీ యొక్క ఇది కాదు. What protects the country is not your small నీవు strength. దేశాన్ని సంరక్షించుకునే నిమిత్తం నీవు ఏమీ చేయనక్కర్లేదు. You need not do anything for the protection of the నీ country. సత్య ధర్మాన్ని నీవు కాపాడుకో, ఆ సత్య ధర్మమే దేశాన్ని కాపాడుతుంది. Follow the path of truth and dharma. They will in turn protect the nation and confer security on it. కనుక నీ సత్యాన్ని నీవు పోషించుకో, Foster truth. నీ ధర్మాన్ని నీవు ఆచరించు. Follow the path of righteousness. అదే నీ యొక్క హృదయం యొక్క ప్రబోధ. That is what your heart teaches you. ఈనాడు ఇట్టి సేవా సంస్థలు విరివిగా పెరగాలి. Let these organizations of service grow in large numbers. దేశమంతా కూడా నువ్వు సేవా సంస్థలుగా మారాలి. Let the entire country become full of service అప్పుడే organizations. దేశమంతా కూడా నువ్వు దుర్భిక్షమయంగా లేకుండా సుభిక్షంతో కళకళలాడుతుంది. Then only the country will be free from famine and full of prosperity and peace and మానవుని joy. యందు ఉన్నటువంటి ఈ దుర్గుణములైనటువంటి కోపక తాపం ఈర్ష్య అసూయ ఇలాంటి దుర్గుణాన్ని మనం దూరం గావించుకోవాలి. We have to bid goodbye to all the human weaknesses such as jealousy, selfishness, ego, self-centeredness. అందరూ కూడా ఒక దైవం బిడ్డలుగా భావించాలి. We should consider everyone as a child of నీవేమో God. పరాయి వాడవు కాదు. You are not someone separate from others. నీవేదో ప్రకృతి నుంచి ఉద్భవించినటువంటి వాడు కాదు. You are not dropped down from nature. నీవు just పంచభూత like that. స్వరూపుడు కాదు. You are not even made up of these 5 elements. కనుకని మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన అన్నాడు. You are మీరందరూ కూడా దైవం యొక్క అంశములే. You are all the aspects of divinity itself, not this physical bodies. దైవాంశములైనటువంటి మీరు దైవ భావములే ఆవిర్భవించాలి, కానీ మీ నుండి దుష్టభావములు ఆవిర్భవించరాదు. When you are all the aspects of God, only divine qualities, divine thoughts and feelings should emerge, not wicked qualities and not సృష్టి demonic అనగా feelings. ఈశ్వరేచ్ఛకు కారణమే. Creation is the result of God's కనుక ఈశ్వరేచ్ఛ sankalpa. నుంచి వచ్చినటువంటి ఈ ప్రకృతి నుండి మనకు ఈశ్వర భావములే పుట్టాలి. When the entire creation is the result of God's thought, it ఈ must be full of సత్యాన్ని మీరు divine thoughts. క్షణమును మీరు జ్ఞాప్తికి తెచ్చుకుంటుంటే తప్పక మీ యందు దుర్భావములు కానీ దురుద్దేశములు కానీ రావడానికి అవకాశమే లేదు. If every moment of your life you remember this truth that you are divinity itself, there will be no room for నేను wicked thoughts in దైవాంశము you. దైవాంశము దైవాంశము అనేటువంటి సత్యాన్ని మీరు మర్చకుండా స్మరించాలి. You should always remember that you are the aspect of divinity. You are the aspect of divinity. Then you will not be haunted by any wickedness. ఇట్టి విశ్వాసం చేత మీరు సమాజంలో ప్రవేశించి సేవలో మీరు అభివృద్ధి గావించాలి. With this kind of confidence, enter into the society, undertake service activity. ఇది ఏ ప్రభుత్వం కానీ ఇంకా మరి ఏ సంస్థలు కానీ ఈ విధంగా ఆచరించడానికి ఏమాత్రం కూడా అవకాశములు లేవు. There is no chance for the government to undertake service activity on this scale and in this attitude. ఇంకేమైనా విజయాన్ని సాధించవాలంటే ఒక్క సత్యసాయి సంస్థలు మాత్రమే సాధించాలి. If at all any organization can achieve success on these lines, it is only Sri Sathya Sai తప్పక organization. సాధించగలరు. దేశం యొక్క శాంతిని మీరు Most certainly will be able to achieve success and bring about అతి welfare శీఘ్ర of the కాలమునందే world. విశ్వం యొక్క శాంతిని మీరు ఆనందంగా అనుభవిస్తారు. Within a short time, the entire world will be enjoying full of peace. అయితే హృదయాన్ని ఒక విధమైనటువంటి స్థిరత్వంగా మీరు మార్చుకోవాలి. But make your hearts steady. అప్పుడే మీరు సంకల్పించుకున్నటువంటి విజయాన్ని మీరు తప్పక సాధించవచ్చును. Then only you will be able to achieve whatever success you want to. ప్రేమ స్వరూపులారా, Embodiments of divine love. ఈ 25 సంవత్సరాల నుంచి సేవా సంస్థలు సలుపుతున్నటువంటి యొక్క సేవలలో Among the service activities undertaken by Seva organizations in the ఎంతో past 25 విజయాన్ని years, సాధించింది. they have achieved many things. ఏదో మధ్య మధ్య కొన్ని కష్టములు దుఃఖములు విచారములు సంభవించవచ్చు. But once in a way, there could be some problems cropping up. మానవుని యందు అనేక విధమైనటువంటి గుణములు కూడా ఏర్పడవచ్చును. There could be quite a few types of feelings ఇది developing in ప్రాకృతం man. యొక్క స్వభావములు. This is all natural. వాటినంతా మనం లెక్క We చేయనక్కర్లేదు. should never care for them. గడిచిపోయినది Past is past. తిరిగి ఎన్ని విధముల శ్రమ పడినా అది మనకు రాదు.
However much you may think of it, you are not going to change it. భవిష్యత్ మన చేతిలో లేదు. Future is not within our control. దాని నిమిత్తమై మీరు విచారించనక్కర్లేదు. We should never bother about the future. వర్తమానాన్ని దృష్టిలో ఉంచుకోండి. Keep in your view the present. దాన్ని సరైనటువంటి రీతిగా తృప్తికరంగా మీరు ఆచరించండి. Use the present in a satisfactory way. అప్పుడు భవిష్యత్తు పాస్ట్ రెండు కూడాను వర్తమానంలోనే లీనమై ఉంటాయి. Both past and future are within present. కనుక మీరు గడిచిన దోషాలను కానీ గడిచినటువంటి కష్టములు కానీ మీరు ఏమాత్రం విచారించక ప్రస్తుతము మీరు చేయవలసినటువంటి సేవల లోపల హృదయ శుద్ధిగా పవిత్రమైన భావంతో సేవా కార్యంలో పాల్గొనాలి. Whatever mistakes might have happened in the past, do not bother much about them, but do always care for the present and make every action free from flaw. జీవుల యొక్క ఆనందమే దేవుని యొక్క ఆనందం. God's joy lies in the joy జీవుడు of లేకపోతే living beings. దేవుడే లేడు. There is no God without living beings. దేవుడు లేకపోతే జీవుడే లేడు. There is no living being without God. జీవుడు దేవుడు అవినాభావ సంబంధంతో కూడిన That is the type of mutual relationship between God and living beings. అన్యోన్యాశ్రయమైనటువంటిది. They are mutually dependent. కనుక దేవుడు మీకు ఎంత ప్రధానమని ఆశిస్తున్నారో దేవుడు కూడా మీరంత ప్రధానమే. Just as you think God is all important, man is equally important. కనుక ఈ రెండింటి యొక్క సమత్వాన్ని గుర్తించి వర్తించాలి. Always conduct yourself keeping in view the truth that there is God and living being which are ఏ mutually కర్మను dependent. ఆచరించినా భగవత్ నామస్మరణ చేస్తూ ఆచరించండి. Whatever action you do, అనవసరమైన విషయాల్లో మీరు ప్రవేశించకండి. chanting the name of the Lord, do the activity. ఇతరుల యొక్క మంచి చెడ్డలు ఏమాత్రం కూడా మీరు స్మరించకండి. Do not go on bothering yourself about మీలో others' ఉన్నటువంటి దుర్గుణాన్ని weaknesses. చెడ్డను దూరం చేసుకోండి. Make yourself free from all the defects. మంచిని పెంచుకోండి. Develop goodness in you. పెంచుకున్న మంచిని 10 మందికి పంచండి. Whatever goodness you have developed, distribute it among 10 others. భజన బినా